సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ 2026 చివరి దశకు వచ్చింది. లీగ్లో ఇంకా 2-3 మ్యాచ్లు మిగిలిన్నాయి. 68వ మ్యాచ్ ఎల్ఎస్జీ వర్సెస్ పంజాబ్ మధ్య జరగబోతుంది లక్నోలో. సో ఈ మ్యాచ్లు ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది, దీనికి సంబంధించి మాట్లాడుతూ మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ ఇది పంజాబ్కి చాలా కీలకమైనటువంటి మ్యాచ్గా కనపడుతుంది. గెలిస్తేనే ముందుకు వెళ్ళే అవకాశం, లేదంటే ఎలిమినేట్ అయ్యేటువంటి అవకాశం కనిపించే మ్యాచ్ లాగా ఉంది. ఎలా ఉండబోతుంది మ్యాచ్? పంజాబ్ గెలిచి తీరాలి. నెంబర్ 1. నెంబర్ 2 గెలిస్తే సరిపోదు. వాళ్ళు ఆ ప్రార్థనలు కూడా, ప్రేయర్స్ కూడా గట్టిగా చేయాలి. ఎందుకంటే సండే రోజున జరిగే ఆ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కనుక గెలిస్తే వీళ్ళు ఈ మ్యాచ్ గెలిచినా కూడా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే దే విల్ ఎండ్ అప్ విత్ 15 పాయింట్స్. ఇది వాళ్ళకి ఆఖరి లీగ్ మ్యాచ్. రాజస్థాన్కి ఆల్రెడీ 14 పాయింట్స్ ఉన్నాయి. సో రాజస్థాన్ కనుక తమ లాస్ట్ మ్యాచ్ ఆన్ సండే గెలిచి 16 పాయింట్స్ సాధిస్తే పంజాబ్ విల్ బి అవుట్ ఆఫ్ ది రెకనింగ్. వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. సో అందుకని వాళ్ళు గెలవడం, నెట్ రన్ రేట్ కూడా కొంతవరకు, ఎందుకంటే కోల్కతా కూడా రేస్లో ఉండే అవకాశం ఉంది. చాలా కష్టం. నెట్ రన్ రేట్ కంటే కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సింది గెలవడం గురించి. ఎందుకంటే గెలుపు అనేది వాళ్ళు మర్చిపోయారు. యాక్చువల్గా ఫస్ట్ 7 మ్యాచెస్లో దే వన్ 6 మ్యాచెస్, 6 మ్యాచ్లు గెలిచారు. ఒక మ్యాచ్ రద్దయింది. ఆ తర్వాత వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయారు. సో ఆ పరాజయాల పరంపర వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది. దానికి ప్రధానమైన కారణం నన్ను అడిగితే వాళ్ళ బౌలింగ్ వైఫల్యం నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు రెండు జట్ల బ్యాటింగ్ బలాబలాలను చూస్తే ఏ జట్టు కొంత స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు ఇప్పుడు కరెంట్లీ. అంటే పంజాబ్ ఇస్ ఆల్సో స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్, కానీ ప్రస్తుతానికి ఎల్ఎస్జీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే మిచెల్ మార్ష్ అండ్ జాష్ ఇంగ్లీష్ వాళ్ళ జోడీ. జాష్ ఇంగ్లీష్ ఎప్పుడైతే టీంలోకి వచ్చాడో ఆ టీం కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఎందుకంటే మంచి ఓపెనింగ్ స్టాండ్ ఇస్తున్నాడు అతను మార్ష్ కలిసి దే హ్యావ్ బికమ్ వెరీ గుడ్ ఓపెనింగ్ పేర్. వాళ్ళిద్దరి జోడీ చాలా బాగా క్లిక్ అవుతుంది. పవర్ ప్లేలో మ్యాక్సిమం రన్స్ కొడుతున్నారు. జాష్ ఇంగ్లీష్ చాలా ఫ్రీగా, చాలా అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడుతున్నాడు అతను. అండ్ మార్ష్ కూడా కొంచెం స్లోగా స్టార్ట్ అయిన తర్వాత హీఈస్ అ బిగ్ హిటర్, చాలా పవర్ఫుల్ మ్యాన్, చాలా పవర్ఫుల్ స్ట్రైక్స్ కొడుతున్నాడు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా డెడ్లీగా ఉంది. నికోలస్ పూరన్ కూడా ఫామ్లోకి వచ్చినట్టు, అండ్ రిషబ్ పంత్ కూడా కొన్ని బిగ్ హిట్స్ కొట్టడం లాస్ట్ మ్యాచ్లో కూడా మనం చూసాం. వాళ్ళ బ్యాటింగ్ సడన్గా చాలా ఇంప్రూవ్ అయిపోయింది. తర్వాత బ్యాటింగ్ లేదు వాళ్ళకి. తర్వాత వచ్చే ప్లేయర్స్ ఎవరు పెద్దగా ఆడరు. కానీ ఈ ఓపెనింగ్ జోడీ పర్టికులర్లీ దే ఆర్ వెరీ వెరీ డేంజరస్. సో వాళ్ళకి వాళ్ళకి ప్రెషర్ కూడా లేదు. దే ఆర్ ప్లేయింగ్ ఎట్ హోమ్. వాళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి లేదు. దే ఆర్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. కాబట్టి వాళ్ళు చాలా ఫ్రీ ఫ్లోయింగ్ ఆడతారు. మరింత అగ్రెసివ్గా ఆడే అవకాశం మనకు అనిపిస్తుంది. వెరాజ్ పంజాబ్ బ్యాటింగ్ బాగుంది, కానీ మీకు ఆఫ్ లైట్ వాళ్ళ ఓపెనర్స్ కూడా పెద్ద క్లిక్ అవ్వట్లేదు. ప్రియాన్ షారియా అండ్ ప్రదీప్ సిమ్రన్. మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రాంగ్ టైంలో కాస్త అవుట్ ఆఫ్ ఫామ్గా కనిపిస్తుంది. స్టార్టింగ్లో అతను అద్భుతంగా ఆడాడు, ప్రతి చేజ్ కంప్లీట్ చేశాడు, అందరూ విరాట్ కోహ్లీతో కంపేర్ చేశారు, కానీ సడన్గా అతను ఫామ్ కోల్పోయాడు. సో ఈ మ్యాచ్ నన్ను అడిగితే శ్రేయస్ అయ్యర్కి పెద్ద టెస్ట్. ఎందుకంటే అతను ఫ్యూచర్ ఇండియా కెప్టెన్. అతను ఏ టీం కాడితే ఆ టీంని చాలా బాగా విజయాల బాట పట్టిస్తున్నాడని చెప్పి మనం ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్ అనుకున్నాం. అప్పుడు అతను బ్యాటింగ్ కూడా బాగా చేశాడు. ఇప్పుడు అతను బ్యాటింగ్ డౌన్ అయింది, అతను రిజల్ట్స్ కూడా రావట్లేదు. మేబీ ఈజ్ ఫీలింగ్ ది ప్రెషర్. టీం ఓడిపోవడంతో ఆ ఒత్తిడికి లోన్ అవుతున్నాడు. సో ఈ తట్టుకోగలను నేను, ఒత్తిడి ఉన్నా తట్టుకుంటాను, ఈ డిఫీట్స్ని కూడా ఐ కెన్ టేక్ దెమ్ ఇన్ టు మై స్ట్రైడ్ అని చెప్పి అతను ప్రూవ్ చేసుకోవాలి. సో అతని ముందు చాలా పెద్ద టాస్క్ ఉంది. సో ఈ మ్యాచ్లో కనుక శ్రేయస్ అయ్యర్ గెలిచి తను ఇండివిజువల్గా కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే వ్యక్తిగతంగా కూడా అతనికి చాలా పెద్ద బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఈజ్ అంటే సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అంత గొప్పగా లేదు. T20 కెప్టెన్గా అతన్ని చేయాలని చాలామంది అభిమానులు, ఇప్పుడు కనుక మనం పోల్ కండక్ట్ చేస్తే దాంట్లో సంజు శాంసన్ అండ్ శ్రేయస్ అయ్యర్ మీద ఎక్కువ మంది ఓటు చేస్తారు. వాళ్ళిద్దరిని ఇండియా కెప్టెన్ చేయాలి T20 టీం కానీ చాలామంది చెప్పే అవకాశం. సో బౌలింగ్ విషయానికి వస్తే ఇరు జట్లలో ఏ టీం కొంచెం బౌలింగ్ లైనప్లో స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు? బౌలింగ్ విషయానికి వస్తే పంజాబ్ బౌలింగ్ ఇస్ వెరీ వెరీ వీక్. ఇందాక చెప్పినట్టుగా పంజాబ్ ఈ వరుస పరాజయాల కారణం ఏంటంటే వాళ్ళ బౌలింగ్లో ఒక్క మంచి స్ట్రైక్ బౌలర్ కానీ, ఒక గన్ బౌలర్ కానీ లేడు. మీకు హర్షదీప్ గురించి మనం చాలా చెప్పుకున్నాం, కానీ హర్షదీప్ హ్యాడ్ ఏ రాదర్ యావరేజ్ వరల్డ్ కప్. ఇక్కడ కూడా ఇంకా అతను చాలా రన్స్ ఎక్కువ ఇస్తున్నాడు, వికెట్లు ఒక్క మ్యాచ్లో వికెట్లు తీస్తున్నా, చాలా సందర్భాల్లో ఫెయిల్ అవుతున్నాడు. ఇంకా మిగతా వాళ్ళు ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్స్ ద్వార్షస్ కానీ, బాట్లెట్ కానీ, లోకీ ఫర్గ్యూసన్, చహల్ కూడా అంతంత మాత్రం పర్ఫార్మెన్స్ మనకు అనిపించింది. ఓవరాల్గా వాళ్ళ బౌలింగ్ చాలా వీక్గా ఉంది. వేరేజ్ లక్నో బౌలింగ్ సూపర్ స్ట్రాంగ్గా ఉంది. ముఖ్యంగా ప్రిన్స్ యాదవ్ ఆల్రెడీ ఇండియన్ టీంలో కూడా సెలెక్ట్ అయ్యాడు. ప్రిన్స్ యాదవ్తో పాటు మొహసిన్ ఖాన్, మయాంక్ యాదవ్, వాళ్ళ దగ్గర మంచి పేస్ ఉంది. వీళ్ళందరూ అన్క్యాప్ ప్లేయర్స్, కానీ మయాంక్ ప్లేయర్స్ సమ్ మ్యాచెస్, బట్ వీళ్ళందరూ కూడా
చాలా చాలా ఇంప్రెసివ్ బౌలింగ్ వేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ షమి ఆడలేదు, షమి కూడా ఆడితే మరింత స్ట్రాంగ్ అవుతుంది బౌలింగ్. సో బౌలింగ్లో దే ఆర్ వే అహెడ్, చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఓవర్ పంజాబ్. మ్యాచ్లో లక్నోలో జరుగుతుంది కాబట్టి అక్కడ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది కండిషన్స్? అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసుకుంటే బెటరా, సెకండ్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉందా, ఎలా ఉండబోతుంది అక్కడ? లక్నో జనరల్లీ స్పీకింగ్ అంత హై స్కోరింగ్ వెన్యూ కాదు. బౌలర్స్ కొంత హెల్ప్ ఉంటుంది, ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది. ఐ థింక్ ఫస్ట్ బ్యాటింగ్ అంటే కూడా సెకండ్ బ్యాటింగ్ చేసింగే ఇంపార్టెంట్గా ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే బ్యాటింగ్ అంత అనుకూలమైన గ్రౌండ్ కాదు కాబట్టి. సో చేసింగ్ టీమ్స్కి ఎక్కువ వినే అవకాశాలు ఉంటాయి అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫైనల్గా మ్యాచ్ ఎవరికి గెలిచే అవకాశం ఉందంటే ఏం చెప్పొచ్చు సార్? పంజాబ్ చాలా గట్టి ప్రయత్నం చేస్తారు, దాంట్లో డౌటే లేదు. శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు అక్కడ, వాళ్ళ కోచ్ రికీ పాంటింగ్ కూడా చాలా మంచి స్ట్రాటజీతో మ్యాచ్లోకి అడుగు పెడతారు. కానీ మీరు ఒక ప్లానింగ్ చేస్తారు కానీ ఎగ్జిక్యూషన్ ఇస్ ఇంపార్టెంట్. మీ బౌలర్స్ ఎలా బౌలింగ్ చేస్తారు, మీ బ్యాట్స్మెన్ ఎలా బ్యాటింగ్ చేస్తారని ఇంపార్టెంట్. వాళ్ళు కొంచెం ఒక లో ఫేజ్లో వెళ్తున్నారు, కానీ ఇది రియల్ టెస్ట్. వాళ్ళు కనుక ప్లే ఆఫ్స్కి వెళ్ళడం ఒకటే లక్ష్యం కాదు. ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్లో కూడా వాళ్ళు బాగా ఆడే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు గట్టి ప్రయత్నం చేస్తారు. నాకెందుకు పంజాబ్ గెలుస్తుంది ఈ మ్యాచ్ అని నాకు అనిపిస్తుంది. లక్నో ఇస్ వెరీ గుడ్ సైడ్. లాస్ట్ మ్యాచ్లో కూడా వాళ్ళు గుజరాత్ మీద బాగా ఆడారు, కానీ గుజరాత్ స్టిల్ మేనేజ్ టు ప్రివేల్ ఓవర్ దెమ్. సో అలాగే ఇక్కడ కూడా పంజాబ్ గెలుస్తుందని నాకు అనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది లీగ్లో చివరి మ్యాచ్లో కొనసాగుతున్నటువంటి మ్యాచ్లో ఎల్ఎస్జీ వర్సెస్ పంజాబ్ మధ్య జరగబోతున్న ఈ మ్యాచ్లో చాలా కీలకంగా మారబోతుంది పంజాబ్కు. మరి మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుందా లేదా ఎలిమినేషన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా అనేది వేచి చూద్దాం.